కాకినాడ జిల్లా తొండంగి పోలీసులపై టీడీపీ నాయకుడు కోడ రమణ చేసిన వ్యాఖ్యలపై తొండంగి ఎస్ఐ జగన్మోహన్ స్పందించారు. కోడ రమణ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్లయ్యపేట గ్రామంలో ఇసుకను డంపింగ్ చేస్తుండగా రెవెన్యూ, మైనింగ్ సిబ్బందితో అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. కోడ రమణ అనే వ్యక్తి చేస్తున్న అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేశామని పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నాడని ఎస్ఐ చెప్పారు. తొండంగి మండల పరిధిలో ఎల్లయ్యపేట గ్రామం శివారున గోదావరి ఇసుకను అక్రమంగా తరలించి నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు, గ్రామస్తుల సమాచారం మేరకు మాకు గత నెల 25న తెలియడంతో నా దృష్టికి రావడం జరిగింది. దాని మీద నేను ఆ ప్లేస్ ని మా యొక్క సమాచారం మా యొక్క ఇన్ఫర్మేట్స్ ద్వారా మేము తెలుసుకొని నేను రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచిన తర్వాత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ను పంపించి ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన పిమ్మట అతను ఏదైతే ఆ యొక్క ఇసుకను తరలిస్తున్న కోడ వెంకటరావు అనే వ్యక్తి అక్రమంగా తరలించడం, ఎటువంటి పరిమితులు లేకపోవటం, ఎటువంటి ప్రభుత్వాధికారులు ఉత్తర్వులు లేకుండా అక్రమంగా వాటిని నిల్వ చేసి, అలాగే సముద్రపు ఇసుకను కూడా అక్కడికి తరలించి రెండింటిని మిక్స్ చేసి అవి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి అతని యొక్క ట్రాక్టర్ ద్వారా తరలించి అక్రమ ధనార్జన కోసం ఎక్కువ లాభానికి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగిందండి గ్రామస్తులు. దాని నిమిత్తం నేను వెంటనే మా దృష్టికి రావడంతో దాన్ని రాతపూర్వకంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి నేను అది రాతపూర్వకంగా గత నెల ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క రెవెన్యూ స్టాఫ్ తో పరిశీలించి అతని యొక్క సొంత స్థలంలో కూడా ఇసుకను, ఏదైతే సముద్రపు ఇసుకను కూడా అతను తీసి వీటిల్లో గోదావరి ఇసుకలో మిక్స్ చేసి ఈ రెండింటిని కూడా అమ్ముతున్నాడని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది సార్. ఇందులోని ఈ జరిగిన పిమ్మట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఆ సీన్ యొక్క విజిట్ చేద్దాం, మాతో పాటు రండి అని చెప్పేసి నన్ను ఫోన్ ద్వారా తెలియపరచడంతో మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు నేను కూడా ఆ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేయడంతో జరిగింది సార్. అక్కడున్న పరిశీలించిన మేరకు అతను అక్రమంగా ఏదైతే గోదావరి ఇసుకని అక్కడికి తరలించి అక్రమంగా నిల్వ ఉంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా, ఎటువంటి పరిమితులు కూడా లేకుండా ఈ యొక్క ఇసుకను ప్లస్ అలాగే అక్కడున్న సముద్రపు ఇసుకను రెండింటిని మిక్స్ చేసి అమ్మటం జరుగుతుంది. అలాగే అతనుకున్న ఇటుక బట్టీల్లో కూడా ఈ యొక్క ఇసుకని వాడుతున్నాడు అని చెప్పేసి అక్కడ పరిస్థితులను చూసి అర్థం చేసుకోవడం జరిగింది సార్. దీని నిమిత్తం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు మా యొక్క ప్రెజెన్స్ లోనే వాళ్ళ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ మైన్స్ అండ్ మినరల్స్ వాళ్ళతో మాట్లాడటం, అతను పూర్తి స్థాయిలో దాని మీద యాక్షన్ తీసుకోవాలనే దృక్పథంతో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకు రాతపూర్వకంగా వాటిని మొత్తం ఇసుకనంతా సీజ్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇదంతా నేను అతనికి తెలియపరిచాననే ఒక దృక్పథంతో నా మీద కోడార వెంకటరావు అనే వ్యక్తి ఎటువంటి నిరాధారమైన ఆధారాలు లేకుండా, నిరాధారమైన నిందారోపణలు నా మీద చేయడం జరుగుతూ ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజలకి తెలియపరచాలనే దీంతోనే అతను నా మీద నన్ను ఇబ్బంది గురి చేయాలి, నా మీద నేను నా యొక్క విధులకు ఆటంకం కలిగించేలాగా చేయాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇది ఖచ్చితంగా అతన్ని ఏదైతే అక్రమ వ్యాపారం అనేది మనం ఎటువంటి అనుమతి మన యొక్క అనుమతులు అనేది ఇవ్వడం మనం ఆఫ్ చేయడం, పోలీసు వారు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి అతను